ఫర్ ది ఫస్ట్ టైం నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా వచ్చింది అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అదేంటో ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేసినా అస్సలు రాదు, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అయితే కర్రీ చూడటానికి డల్గా కనిపిస్తుంది, లేదంటే వంకాయల మధ్యలో అస్సలు ఫ్రై అవ్వవు, చప్పగా అనిపిస్తాయి. ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఈ కర్రీ ఎలా అయినా బాగా చెయ్యాలి అని చెప్పి. అందుకనే యూట్యూబ్లో ఒక 10 వీడియోలు చూసింటాను. 10 వీడియోలో నా దగ్గర ఉన్న ఐటమ్స్ యాడ్ చేస్తూ లేని ఐటమ్స్ ని స్కిప్ చేస్తూ నాకు కంఫర్ట్ గా ఉన్న ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వంకాయల్ని ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోగా డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, నువ్వులు, కొన్ని ధనియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని బాగా పౌడర్ లా చేసేసుకోవాలి. అండ్ అందులోకి కొన్ని ఆనియన్స్, టమాటోస్, కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆలోగా వంకాయలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. వాటిని సైడ్ చేసేసి సేమ్ ప్యాన్ లోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా అందులో యాడ్ చేసేసేయాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయాలి. దానిపైన ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుందో అప్పుడు ఆ మసాలా ముద్ద ఫ్రై అయిపోయినట్టే. అందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయల్ని కూడా బాగా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసేస్తే అంతే అండి, యమ్మీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదండి మరి వీడియో. వీలైతే ఒక చిన్న లైక్ ఇచ్చుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.